Hello all, welcome back to Bharat from Bharat for another episode. ఇది జోధ్పూర్ వెళ్ళే ముందన్నమాట. ఇక్కడ నుండి పూణే మొత్తం కనిపిస్తుంది. రాత్రి దయ్యాల్లాగా 1 AM-కి 2 AM-కి వస్తూ ఉంటాం. ఈ ప్లేస్ పేరు దివ్యఘాట్ అనమాట. మనకి ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా సిటీ నైట్ వ్యూస్ చూడాలన్నా ఈ ప్లేస్కి వచ్చేస్తాం. లగేజ్ సర్దుకొని క్యాబ్ బుక్ చేసుకున్నా. మార్నింగ్ 9:30కే. ఈ ట్రావెల్ కొంచెం భయంగానే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే నా ఫస్ట్ ఆన్ సైట్ క్లయింట్ ఎంగేజ్మెంట్ అనమాట ఇది. నాతో వేరే మా కొలీగ్ కూడా వస్తున్నారు, కానీ తను నా డొమైన్ కాదు. సో టెక్నికల్గా ఇన్సైట్స్ ఇచ్చేవాళ్ళు లేరు. నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. లెట్స్ ఫేస్ ఇట్ అని. అంటే అంతకుముందు వర్చువల్గా క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, కానీ దెర్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ అండ్ ఇన్ పర్సన్. ఇది నా ఫస్ట్ ఆన్ సైట్ ఇంటరాక్షన్ అనమాట. చూద్దాం ఎలా అవుద్దు. ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది పూణే ఎయిర్పోర్ట్కి. సో ప్రజెంట్ మనం విమాన్ నగర్ అనే ప్లేస్లో ఉన్నాము. సో ఇదంతా సింబయోసిస్ కాలేజ్ ఏరియా అనమాట. బేసిక్గా సింబయోసిస్ కాలేజ్ అంటే MBAకి ఫేమస్ అనమాట. పూణేలో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. ఈ కాలేజ్లో చదువుకునే వాళ్ళు ఇండియాలో అన్ని చోట్ల నుండి వస్తారు. అండ్ మోర్ ఓవర్ బయట కంట్రీస్ నుండి కూడా వచ్చి ఈ కాలేజ్లో చదువుకుంటారు అనమాట. అది కాలేజ్ స్పెషాలిటీ. పూణే ఎయిర్పోర్ట్ ఏరోమాల్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ ఏరోమాల్కి వచ్చేస్తే మనకి ఓలా ఊబర్ డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇదే ఎయిర్పోర్ట్. ఇది ఓల్డ్ టెర్మినల్. సో కొత్తగా వేరే టెర్మినల్ కూడా ఓపెన్ చేశారు. అవి थोड़ा कम लोग हैं. नहीं बहुत लोग हैं. జనాలేంటి ఎవరో లేరు అని అనుకుంటున్నాం, కాకపోతే చూస్తే చాలా మంది ఉన్నారు డిపార్చర్ టెర్మినల్ దగ్గర. చెక్ ఇన్ ఇంకా బ్యాగేజ్ డ్రాప్ చేసేసాను. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద నెస్కాఫే మోచా తీసుకున్నా అండ్ ఒక శాండ్విచ్ కూడా. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. మా కొలీగ్ వచ్చేసారు. గేట్స్ దగ్గర జనాలు ఉన్నారని కొంచెం కిందకు కూర్చున్నాం. గేట్స్ క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది. అనౌన్స్మెంట్ ఏమో రావట్లా. ఇంకా డిస్ప్లేలో కూడా ఆన్ టైం అని చూపిస్తుంది. సరే కదా అని వెయిట్ చేస్తూనే ఉన్నాం. తీరా చూస్తే లాస్ట్ ప్యాసింజర్స్ మేమిద్దరమే అనమాట. ఇంకా మా కొలీగ్కి ఫోన్ వచ్చింది. ఇంకా వెంటనే అలర్ట్ అయిపోయి గేట్స్ దగ్గరికి పరిగెట్టాం. మంచిగా నా బ్యాగ్ పైన పెట్టుకొని ఇంకా టేకాఫ్ కోసం వెయిట్ చేసా. టేకాఫ్ అయింది. పూణే ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్, అందుకని టేకాఫ్ అయ్యే టైంలో ఫొటోస్ తీయలేదు నేను. పూణే టు జోధ్పూర్ 1 hour 45 minutes ఫ్లయింగ్ టైం అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పూణే అండ్ జోధ్పూర్ రెండూ కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్. క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఈ జోధ్పూర్ రాజస్థాన్లోనే సెకండ్ లార్జెస్ట్ సిటీ అండ్ బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. 1.5 hour ఫ్లయింగ్ టైం తర్వాత ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. అలా జోధ్పూర్లో ల్యాండ్ అయ్యాము. నేను పూణే నుంచి జోధ్పూర్కి ట్రావెల్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ నేమ్ ఎయిర్బస్ A320 నియో. ఎయిర్ క్రాఫ్ట్ దిగగానే మనకి షటిల్ రెడీగానే ఉంది, కాకపోతే ఈ షటిల్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ దానిలో ఎక్కుదాం. ఇది ఇండిగో ఫ్లైట్. ఇదే ఫుల్ వ్యూ.
వెల్కమ్ టు జోధ్పూర్. ఇదే టెర్మినల్ అనమాట. నా లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇదే జోధ్పూర్ ఎయిర్పోర్ట్. ఇంకా మా క్యాబ్ కూడా వచ్చేసింది. ఫ్లైట్ దిగే టైంకి లంచ్ టైం కూడా అయిపోయింది. అందుకని ఫస్ట్ తినడానికి వెళ్తున్నాం. జోధ్పూర్లో ఫేమస్ అయిన జిప్సీ అనే ప్లేస్కి వచ్చేసాం. ఇదే మెను. దీంట్లో అన్ని రకాల క్యూజిన్స్ ఉన్నాయి. బట్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై నా. స్టార్టర్స్ ఫినిష్ చేసుకుని మెయిన్ ఐటెంలోకి వచ్చేసాం. ఇదే దాల్ బాటీ చూర్మా. రాజస్థాన్ సైడ్ ఈ దాల్ బాటీ చూర్మా చాలా ఫేమస్. ఆ క్యూబ్స్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాల్తో తినాలి. సైట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుండి 100 to 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక 2 to 3 అవర్స్లో వెళ్ళొచ్చు. మా కొలీగ్ అయితే ఫుల్గా స్లీప్ వేసేస్తున్నారు. నాకేమో నిద్ర రావట్లేదు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా రోడ్స్ ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. ఇసుక మొత్తం ఇసుకే ఉంది ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ అన్నీ హైగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం గ్రీన్గా ఉంది. కొంచెం ఖాళీ దొరికింది కదా అని ఇన్స్టా స్టోరీ పెట్టేశా. ఇప్పుడు నేను వెళ్ళబోయే సైట్ పేరు పచ్పద్ర. ఇది బాడ్మేర్ అనే డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది ఇండియా సైడ్ నుండి లాస్ట్ పాయింట్ అన్నమాట. ఇది దాటగానే పాకిస్తానే. కార్లో ఏసీ ఆన్లో ఉన్న బయట ఎండకి ఒక రకమైన థర్స్టీ ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది. బాగా హడావిడిగా ఉంది. ఆల్మోస్ట్ పాచ్పద్ర రీచ్ అయిపోయాము. చూడండి ఎంత ఎండగా ఉందో. ఇంకా బయట చూస్తే అసలు బయట నించుంటే మాడిపోతాం అనమాట. దగ్గరలో మంచి హోటల్స్ కూడా ఏమీ లేవు. కాకపోతే ఇది కొంచెం బెటర్ హోటల్ అనమాట. అందుకని ఈ సారా హోటల్లో ఉండబోతున్నాం. మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుండి హోటల్ దాకా బాగానే తీసుకొచ్చాడు డ్రైవర్. ఇప్పుడు హోటల్ రూమ్ టూర్ చూద్దాం ఎలా ఉంటుందో. యాక్సెస్ కార్డ్ పెట్టాను. రూమ్ చాలా క్లీన్గా ఎస్థెటిక్గా ఉంది. రూమ్కి స్టార్టింగ్లోనే వాష్రూమ్ ఉంది. రైట్ సైడ్లో ఇదంతా వాష్రూమే. బయటకు వస్తే మళ్ళీ రూమ్లోకి 2 బెడ్స్ ఉన్నాయి. 2 బెడ్స్తో పాటు ఒక టీవీ ఉంది. ఇంకా వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్, ఇంకా ఒక చైర్ ఉంది. ఇంకా డిన్నర్ చేయడానికి ఇంకొక టేబుల్ ఉంది. ఇంకొక చైర్ లాంటిది ఉంది. సో స్టడీ ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ. వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో బయటికి. వ్యూ అయితే అది పచ్పద్ర విలేజ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏదో నదిలా ఉంది, ఎండిపోయినట్టుంది ఇది. సో ఇదనమాట బయట వ్యూ. కొంచెం ఎస్థెటిక్స్ కోసం లైట్ ఆపేసి ల్యాంప్ ఆన్ చేసుకుని వర్క్ చేసుకున్నా. మనకి ఎంత భయం ఉన్నా, ఎంత కంగారు ఉన్నా, క్లయింట్స్ ముందు మాత్రం మన భయాన్ని, మన కంగారుని, లెస్ కాన్ఫిడెన్స్ని అస్సలు చూపించకూడదు. అందుకని మనం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో దానికోసమే నేను ముందు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను. సైట్కి ముందు రోజు వెళ్ళిపోవడం వల్ల ఇదన్నమాట మనకి అడ్వాంటేజ్. అదే ఆ రోజునే వెళ్తే చాలా హడావిడిగా, చాలా కంగారుగా ఉంటుంది. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. చూద్దాం బయట ఎలా ఉంటుందో. అస్సలు ఫేడ్ అవ్వలేదు సన్ను. లైటింగ్ అలానే ఉంది. ఏదో ఆఫ్టర్నూన్ 2-3 PM ఉంది. రాజస్థాన్ ఎఫెక్ట్, మరి ఏం చేస్తాం. టైం ఆల్మోస్ట్ 7:45 అయిపోయింది. 7:45కి ఇలా ఉంది. కొంచెం ఫేడ్ అయింది సన్ కూడా. యాక్చువల్గా డిన్నర్ టైం కూడా అయిపోయింది. సో కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్ళిపోదాం. ఇది నైట్ వ్యూ పైనుండి. ఇది కింద హోటల్, పార్కింగ్, ఇవన్నీ ఇదంతా ఏరియా. అండ్ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్.
ఇదంతా డైనింగ్ ఏరియా పైన. ఇది హోటల్లో కింద ఏరియా అనమాట, ప్రాపర్ రెస్టారెంట్. ఫుల్గా డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసా. రూమ్ నుండి మూన్ వ్యూ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది నైట్ వ్యూ వచ్చేసరికి. ఇది నెక్స్ట్ డే అనమాట. సన్ రైజ్ చూద్దామని పైకి వచ్చేసా. ఇది స్విమ్మింగ్ పూల్. చెప్పాలంటే అది ఎలక్షన్ కౌంటింగ్ టైం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తూ అక్కడ లోకల్ న్యూస్ చూస్తున్నా. నేను ఓటు వేయడానికి పూణే నుండి భీమవరం వచ్చి ఓటు వేసి వితిన్ 6 అవర్స్లో నెక్స్ట్ ట్రైన్ తీసుకొని పూణే వచ్చేసా. ఆ నెక్స్ట్ డే నాకు ముంబైలో మీటింగ్ ఉంది. అందుకని నాకు ఓట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ రిజల్ట్ కూడా. మన ఫ్యూచర్ అండ్ కంట్రీ డెవలప్మెంట్ కూడా దీనిలోనే డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. అందుకని ఇంకా నెక్స్ట్ 3 days కూడా నాకు వర్క్ ఉంది ప్లాంట్లో. ఆ 3 days కూడా ఫుల్గా ఎంగేజ్ అయ్యాను. 4th day వచ్చేసరికి నాకు కొంచెం రిలాక్సింగ్ అనమాట. సో అది కూడా నేను ఎంజాయ్ చేశాను వర్క్ని. 3 days ట్రైనింగ్ డెలివరీ చేశాను. సో జనాలు అందరూ సాటిస్ఫై అయ్యారు, నేను కూడా సాటిస్ఫై అయ్యాను. 4th day కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. సో అది కూడా కండక్ట్ చేశాను. ఫస్ట్ 3 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా మనం చిల్లాక్సే 4th day కోసం. ఇది 4th day మార్నింగ్ అనమాట. 4th day ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఇంకా ఫైనల్గా ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము అందరం కలిపి. ఇంకా పాత ఫ్రెండ్స్ని కూడా కలిసాను ఇక్కడ. అది ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న 4 days కూడా. సో ఇంకా బ్యాక్ టు హోటల్ అనమాట. సో వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి నాకు ఫ్లైట్ బ్యాక్ టు పూణే. ఇది అదే రోజు డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత బయటికి వాక్కి వెళ్ళాం. బయట అంటే హోటల్ చుట్టూనే. బయట అంటే అంత సేఫ్ కాదు, ఏమైనా అవ్వచ్చు. అందుకని నెక్స్ట్ వీడియోలో మీకు జోధ్పూర్ ఫోర్ట్ చూపిస్తాను. ఈ వీడియో కిందే మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్. దిస్ ఈజ్ భరత్ ఫ్రమ్ భారత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ఇంక్రెడిబుల్ స్టేట్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్. మీరు వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫర్ ద నోటిఫికేషన్స్. అండ్ మోర్ ఓవర్ నన్ను ఇన్స్టాలో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.